अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं स्वामिये शरणमయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశీర్వాద సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఈ కార్యక్రమంలో భక్తికి సంబంధించినటువంటి కథలను వింటూ ఆ కథలను విశ్లేషించుకుంటూ విశ్లేషణతో పాటు దాని తత్వాన్వేషణని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మతంలో మనిషికున్న వివేకానికి గౌరవం ఉండదు. ఒక మతంలో ఒక మనిషి ఉన్నాడంటే ఆ మతంలో ఉన్నటువంటి మనిషికి వివేకం కానీ జ్ఞానం కానీ లేకపోతే ఆ జ్ఞానం లేనటువంటి వ్యక్తికి గౌరవం ఉండదు. అంటే రెండు కాళ్ళ పశువు అని చెప్పేసి అన్నట్టుగా మాత్రమే ఉంటుంది తప్పితే జ్ఞానం అనేటువంటిది లేనటువంటి పరిస్థితిలో ఉంటే వింత పశువు అని చెప్పేసాని అంటారు. విద్య లేనివాడు వింత పశువు అని చెప్పేసాని. కనుక ఇలాంటి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మన జ్ఞానాన్ని ఆర్జించాలి అంటే కథలు ఒక్కటే వింటే మనకి ఆ ఒక కథ మూలంగా మనకి జ్ఞానం వచ్చేస్తుంది, మనకేదో మోక్షం వచ్చేస్తుంది, మనం నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా చిన్నగా మనం స్వర్గానికి వెళ్ళిపోతాం అనేటువంటి మూఢత్వము మూఢాచారాల్లో మాత్రమే ఉన్నాం. స్వర్గము అనేటువంటిది లేదు. స్వర్గం అనేటువంటిది అంతా కూడా మిథ్య అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది అని మరొక్కసారి ఇక్కడ విశదీకరించడం అవుతున్నటువంటి విషయం. కనుక ఇక్కడ మనం నేర్చుకునేటువంటి కథలు రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ ఆ కథ వింటూ ఆ కథలో అంతర్భాగాలకి వెళ్ళి అందులో ఉన్న జ్ఞానాన్ని తత్వాన్వేషణని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం 18 ఎక్కిన తర్వాత మాత్రమే తత్వమసి ఆ ఒక్క తత్వము అనేటువంటిది ఏమిటి అనేటువంటిది పూర్తిగా మనకి తెలుస్తుంది తప్పితే మనకి మధ్యలో ఉండి తత్వమసి అంటే ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే గురుముఖత కాకుండా ఎన్ని పుస్తకాలు చదివినా ఎంతమంది ప్రవచనాలు విన్నా మనకి వచ్చేటువంటిది జ్ఞానము కాదు. మనం మూర్ఖత్వాన్ని అంధకారత్వాన్ని మనం పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటిది. ఇలాంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు మంచి చక్కని పాట విందాము. ఆ పాటను బట్టి మన ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి.
ఇలాగా ఈ పాటలో చెప్పినట్టుగా ఈ రాగద్వేషాలు అనేటువంటి వాటిని మనం తొలగించుకున్న నాడు మాత్రమే మనకి జ్ఞానము అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ రామాయణము, భారతము, భాగవతం అనేటువంటి గ్రంథాలన్నీ కూడా మనకి చెప్తున్నటువంటి విషయం. ఒక సాయం సంధ్యా సమయంలో ఉత్తరాసురుడు అనేటువంటి ఇతను రాక్షసుడు కాదు, ఇతను గంధర్వుడు. ఈ గంధర్వుడు తన తాలూకు విమానంలో సర్వసాధారణంగా ఆ ఒక కైలాస పర్వతం మీద నుంచి ఏ ఒక్క విమానాన్ని కూడా వెళ్ళటానికి అనుమతించరు. ఆ ఒక్క సమయంలో, ఆ సాయం సంధ్యా సమయంలో శివపార్వతులు ఇద్దరు కూడా శివతాండవం అన్నట్టుగా శివనృత్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రమదగణాలన్నీ కూడా అక్కడ ఉండి, సప్త ఋషులు అందరూ కూడా ఆ ఒక ప్రాంగణంలో ఉండి ఆ ఒక్క నృత్యాన్ని తిలకిస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి ఆ తాండవ నృత్యాన్ని చూస్తూ ఉంటారు. మహర్షులందరూ కూడా స్తోత్ర పఠనాలు చేస్తూ ఉంటారు. కనుక అటువంటి సమయంలో ఏ విధమైనటువంటి వాళ్ళకి అంతరాయము ఏర్పడకుండా గగన మార్గంలో కానీ వాయు మార్గంలో కానీ ఏ ఒక్క దానిలో కూడా ప్రయాణము చేయకూడదు, అది నిషిద్ధము అనేటువంటి విషయాన్ని ఆ ఒక కైలాస పర్వతం మీద వీళ్ళు చేసినటువంటి ఒక నియమం. ఆ నియమాన్ని అతిక్రమించి ఈ ఒక్క ఉత్తరాసురుడు అనేటువంటి ఈ గంధర్వుడు ఆ ఒక్క కైలాస పర్వతం మీద నుంచి వెళ్ళటం జరుగుతున్నటువంటి సమయంలో ఆ ఒక్క నృత్యమంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క శివుడు తన తాలూకు భార్య అయినటువంటి పార్వతీదేవిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన ఈ ఋషులతోనూ ప్రమదగణాలతోనూ మహామునులతోనూ అందరితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి జరుపుతున్నటువంటి సమయము. అటువంటి సమయంలో ఈ ఉత్తరాసురుడు అనేటువంటి రాక్షసుడు, ఈ ఒక గంధర్వుడు ఒక్కసారిగా తన తాలూకు విమానాన్ని కిందకి దించి కైలాస పర్వతానికి వెళ్ళి శివుణ్ణి దర్శించి నమస్కరించి అక్కడితో ఆగిపోకుండా, ఇంతమంది ఉంటుండగా నీకు ఏమాత్రము మానాభిమానాలు లేవా? ఇలాగా నీ యొక్క భార్య అయినటువంటి పార్వతీని నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా? నీకన్నా చిన్నవాళ్ళైనటువంటి ఋషులు కానీ మహామునులు కానీ మిగిలిన ఎవరున్నప్పటికీ కూడా ఇది నియమమా? 10 మందిలో భార్యని ఒళ్ళో కూర్చోపెట్టుకోవటం అనేటువంటిది ఇది సబబైనటువంటి విషయమా? ఎవరైనా హర్షిస్తారా ఇటువంటి విషయాన్ని అని చెప్పేసని ఈ ఉత్తరాసురుడు ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకి నిర్వికారంగా నిర్లిప్తంగా శివుడు ఒక చిరునవ్వు నవ్వటం జరిగింది. అంతకన్నా ఆయన దానికి ఏ విధమైన సమాధానము చెప్పలేదు. కానీ పార్వతీదేవి కోపించి, భార్యాభర్తలు ఎలా ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకు పని చూసుకుని వెళ్ళిపోవాలి తప్పితే వాళ్ళ తాలూకు భంగిమల మీద విమర్శించేటువంటి అధికారము ఎవరికీ కూడా లేదు. అట్లాంటిది లోకానికే మేము జగత్పితరౌ వందే అని చెప్పేసని మేము ఈ జగత్తంతటికీ కూడా తండ్రి లాంటి ఈ యొక్క శివపార్వతులను చూసి నీవామము అధిక్షేపించేటువంటిది కనుక నీకు
మదం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, క్రోధం ఎక్కువైపోయింది కనుక నీవు రాక్షసుడిగా నువ్వు మారు అని చెప్పేసని పార్వతీదేవి శపించడం జరిగింది. అక్కడితో ఈ యొక్క ఉత్తరాసురుడికి ఒక్కసారిగా కనులకు కమ్మినటువంటి పొరలన్నీ కూడా, అహంకార పొరలు, ఈ క్రోధ పొరలు అన్నీ కూడా తొలగిపోయి ఆమె కాళ్ళ మీద పడి, అమ్మ నేను రాక్షసుడిని అవటం ఏంటి, నేను ఒక గంధర్వుడిని కదా అని చెప్పేసని ఈయన పరి విధాలుగా ప్రార్థించినప్పుడు దధీచి తాలూకు వెన్నెముకతో నిన్ను సంహరించినప్పుడు నీ తాలూకు ఈ యొక్క ఉత్తరాసురుడు అనేటువంటి జన్మ పోయి, రాక్షసత్వం పోయి మళ్ళీ నీవు గంధర్వుడు అవుతావు, ఈ పని ఇంద్రుడు చేస్తాడు అని చెప్పేసని ఆ పార్వతీదేవి ఈ ఉత్తరాసురుడు అనేటువంటి ఆయనకి శాప విమోచనం చెప్పింది. ఇది కథాగమనము. ఈ కథాగమనంలో ఈ ఉత్తరాసురుడు అనేటువంటి ఈ యొక్క రాక్షసుడు చాలా అకృత్యాలన్నీ చేస్తున్నాడని చెప్పేసని వీటన్నింటినీ కూడా దేవేంద్రుడికి చెబితే ఈ దేవేంద్రుడు అశ్విని దేవతల్ని ఈ యొక్క దధీచి దగ్గరికి పంపించి ఆయన దగ్గర నేర్చుకోవలసినటువంటి విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్న తర్వాత మాయాజాలంగా అన్నట్టుగా వీళ్ళు వెళ్ళి ఈ ఉత్తరాసురుని సంహరించాలి కాబట్టి అని చెప్పటంతో నా యొక్క వెన్నెముకని వజ్రాయుధంగా చేసుకుని ఇంద్రుడు ఉత్తరాసురుని సంహరిస్తాడు కదా అని చెప్పేసని ఆ దధీచి తన తాలూకు ఎముకలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆయుధంగా ఉంటాయి అని చెప్పేసరి చెప్పటం జరిగింది. ఇది కథాగమనంలో ఉన్నటువంటి విషయము. వీటన్నింటినీ కథాగమనంలో తీసుకుని మనం వెళ్తున్నంతసేపు కథలు వినటానికి చాలా అందంగాను చాలా బాగుంటాయి. ఈ ఉత్తరాసురుడు అనేటువంటి ఇతన్ని సంహరించాల్సి వచ్చేటప్పటికి ఇంద్రుడు యుద్ధాన్ని ప్రకటించాడు. ఇతను రాక్షసుడిగా ఉండటంతో ఈ యొక్క దధీచి తాలూకు ఈ యొక్క వెన్నెముకని తీసుకుని ఈయన ఇంద్రాయుధంగా చేసుకుని వజ్రాయుధంగా చేసుకుని దానితో యుద్ధరంగంలోకి వెళ్ళినటువంటి ఇంద్రుడికి ఆ యొక్క ఉత్తరాసురుడు యుద్ధం చేస్తుండగా వజ్రాయుధం చేతిలోంచి జారిపోయింది. జారిపోయినప్పుడు ఈ ఉత్తరాసురుడు చెప్తాడనమాట, నీవు ఏమీ చింతించవలసిన పని లేదు, ఆయుధం కింద పడిపోయింది కదా అని చెప్పేసని. ఈ ఆయుధం కింద పడిపోయిందని చెప్పేసరి నేను సంహరించేటువంటి పరిస్థితిలో లేను, అన్యాయమైనటువంటి యుద్ధాన్ని నేను చెయ్యను. ఎంత రాక్షసుడినైనా సరే, ఎంత అసురుడినైనా సరే, నేను న్యాయబద్ధమైనటువంటి పద్ధతిలో మాత్రమే నేను ఈ యుద్ధాన్ని చేస్తాను తప్పితే అన్యాయంగా యుద్ధం చేయటం అనేటువంటిది నాకు లేదు. కనుక పార్వతీదేవి శాప అంటే పార్వతీదేవి తాలూకు శాపంతో నేను ఈ అసుర ప్రవృత్తిలోకి వచ్చాను తప్పితే నా తాలూకు అసలు లక్షణాలు నేను మర్చిపోలేదు. కాబట్టి నీ ఇంద్రాయుధాన్ని తీసుకుని, నీ వజ్రాయుధాన్ని తీసుకుని, నీ తాలూకు వాహనమైనటువంటి దాని మీదనే వచ్చి నీవు నాతో యుద్ధం చేయవలసినది అని చెప్పేసని ఈ ఉత్తరాసురుడు అతనికి ఇంకొక పర్యాయము ఆ వజ్రాయుధాన్ని కింద పడిపోయినటువంటి వజ్రాయుధాన్ని తీసుకోవటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. అప్పుడు ఈ ఇంద్రుడు ఆ ఉత్తరాసురుణ్ణి సంహరించడం జరిగింది. ఆ సంహరించటంతో ఈయనకి బ్రహ్మహత్య పాతకము అనేటువంటి ఒక హత్య పాతకము అనేటువంటిది ఇంద్రుడికి రావటం జరిగింది. ఈ
ఈ బ్రహ్మహత్యా పాతికలు